మేడం నెక్స్ట్ ఇంకొకటి అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి మాటల్లో నేను సీఎం కన్నా నాకు ముఖ్యం ప్రజలు అనేది చాలా మందికి అనిపిస్తుంది. అయితే మొన్న 2 లెటర్స్ వరుసగా హరిరామ్ జోగి గారు కాపు సంక్షేమ సేన సంబంధించి అధ్యక్షుడిగా కొన్ని లెటర్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే సీఎంగా మీరు ఉండటానికి సిద్ధపడకపోవచ్చు. కానీ ఓట్లేయడానికి ప్రజలు రెడీగా లేరు. మీరు సీఎంగా లేకపోతే అన్నట్టుగా ఆయన కొన్ని వార్తలు అంటే లెటర్‌లో కూడా చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే ప్రజల అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడారు. దీని మీద ఏం మాట్లాడతారు? ఇక్కడ నేను 2 ఆన్సర్‌లు చెప్పాలి. జనరల్‌గా ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్‌గా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఆయన నాయకత్వాన్ని చూడాలనుకుంటున్న వ్యక్తిగా, వైసీపీ ప్రభుత్వంతోటి లేదంటే గతంలో నుంచి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పాలనంతా చూసి విసిగిపోయి ఉన్న ఒక సామాన్యురాలుగా మాట్లాడాల్సి వస్తే, హరిరామ జోగయ్య గారి లెటర్ మ్యాటర్ మొత్తం 100% కరెక్ట్. గ్రౌండ్‌లో అదే రియాలిటీ ఉంది. రేపొద్దున ఈ సీఎం అనే కాన్సెప్ట్ అనేది ఆఫ్టర్ ఎలక్షన్ ఆర్ బిఫోర్ ఎలక్షన్ తేల్చకుండా, పాజిటివ్‌గా రాకుండా బిఫోర్ ఎలక్షన్ ఎంతవరకు ఓటనేది మొత్తం కన్సాలిడేట్ అయ్యిద్ది కూటమికి అనేది నాకు కూడా తెలియని సిట్యుయేషన్. ఇది ఒక సామాన్యురాలుగా నా ఒపీనియన్ అంతే. ఇప్పుడు అవును. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్పాల్సి గనక వస్తే, ప్రజలు జగన్మోహన్ రెడ్డి దిగాలి అని ఎదురు చూస్తున్నారు. అలాగే ఆల్టర్‌నేటివ్ ప్రభుత్వం స్ట్రాంగ్‌గా పాలన తీసుకెళ్లేదిగా ఎలాంటి విభేదాలు లేకుండా ప్రభుత్వాన్ని ప్రజల్ని ముందుకు నడిపించేదిగా ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి తన పదవుల కన్నా కూడా ప్రజల భవిష్యత్తే ఇంపార్టెంట్ కాబట్టి, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉండిద్ది తప్ప, ఆయన స్వార్థం ఉండదని నమ్మే బలమైన వ్యక్తిని కాబట్టి, బలంగా నమ్మే వ్యక్తిని కాబట్టి, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా 100% ఆయన తీసుకున్న నిర్ణయంలోనే తూచా తప్పకుండా ఫాలో అవుతాము. దానికోసమే పనిచేస్తాం. ఇవి 2 ఒపీనియన్‌లు. సామాన్యురాలుగా ఉన్నది హరిరామ జోగి గారి లెటరు, గ్రౌండ్‌లో ఉన్నది అదే వాస్తవం. రెండోది అధ్యక్షుడు తీసుకున్న ఏ నిర్ణయానికైనా ఆయన స్వార్థం లేని వ్యక్తి గాబట్టి. అదే రాజకీయ కాలిక్యులేషన్స్ తోటి నాకేంటి, నీకేంటి అని లెక్కలు వేసుకునే వ్యక్తి గనక అయ్యుంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మేబీ ఇలా మాట్లాడకపోయుందునేమో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు స్వార్థంగా ఆలోచించడు కాబట్టి, ఆయన తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం అంటే ఇప్పుడు మీరు ఒక సామాన్యురాలుగా చెప్పారు. ఒక స్పోక్స్ పర్సన్‌గా కూడా చెప్పారు. కాకపోతే ప్రజలు ఆలోచించుకున్నది ఇప్పుడు జోగయ్య గారు లెటర్‌లో కూడా చాలా క్లారిటీగా రాశారు. మీకు ఇష్టం లేకపోవచ్చు. మీరు ప్రజల గురించి ఆలోచించొచ్చు. కాకపోతే ఇటు జనసైనిక సామాజిక వర్గం కావచ్చు, లేదంటే జన సైనికులు కావచ్చు, అటు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు. ఈ 2 ఓట్లు కన్వర్ట్ అవ్వాలి అంటే మీరిద్దరూ సీఎంగా ఉండాలి. ఆఫ్ ఆఫ్ చేసుకున్నా సరే లేదంటే పవర్ షేరింగ్ చేసుకున్నా సరే ఆ క్లారిటీ మీరు ముందిచ్చి ఎలక్షన్స్‌కి వెళితే తప్ప, మీరు గెలుపు అనేది అంత ఈజీ కాదు. చంద్రబాబు గారిని సీఎంగా పెట్టి ఎలక్షన్స్‌కి వెళ్తే, అంత ఈజీగా జనాలు మిమ్మల్ని నమ్మి, అంటే చంద్రబాబు గారిని నమ్మి మళ్ళీ ఓటేయడానికి రెడీగా లేరు అన్నట్టుగా చెప్పారు. చెప్పాను గదండీ! ఆయన మాట్లాడిన దాంట్లో కొంతవరకు, కొంతవరకు కాదు మాక్సిమం 70% నిజం ఉంది వాస్తవాలు. నేను నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను రోజు. అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏం చేసిందంటే నా నంబర్‌ని పబ్లిక్ మీడియాలో వదిలేసిందనమాట. ఫేస్‌బుక్‌లోను, ట్విట్టర్‌లోను అట్లాగా నన్నెవడో హెరాస్ చేయాలని జెప్పేసి నా నంబర్ పబ్లిక్‌గా పెట్టేసింది పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో. బట్ నేనది కొన్ని కారణాల వల్ల ఆ నంబర్‌ని ఇప్పటి వరకు మార్చుకోలేకపోయాను. ఆ నంబర్ అలాగే ఉంది పీపుల్స్‌లో. అందువల్ల నాకేంటంటే నంబర్ ఆఫ్ కాల్స్ వస్తా ఉంటాయి. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ కూడా ఇలాగే ఉండిద్ది. నిన్న హరిరామ్ జోగి గారి లెటర్‌లో ఏదుందో అవి 100% నిన్న జోగి గారి లెటర్‌కి సంబంధించి, మ్యాటర్‌కి సంబంధించి రిలేటెడ్ గానే ఉంటాయండి. నాతో మాట్లాడే మాటలన్నీ కూడా. అవి వాస్తవాలే. అవును. బట్ కానీ ఇక్కడ 2 పార్టీల యొక్క అధిష్టానము, అధ్యక్షుల మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి? వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మేమైతే చెప్పలేం. మేము నిర్ణయం తీసుకోలేం. ఇప్పుడు మా ఒపీనియన్‌ని జనం ఫాలో అవ్వమని కూడా మేము చెప్పం. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసం తీసుకుంటాడు గాబట్టి, ఇవాళ నేను కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నాకుండొచ్చు. అది నా స్వార్థం. ఖచ్చితంగా అవును. అది నా ఓన్ ఒపీనియన్. బట్ కళ్యాణ్ గారు ఏ సిట్యుయేషన్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అది రాష్ట్ర ప్రజలకు అవసరమైంది కాబట్టి, ఆయనకున్న సర్కమ్‌స్టాన్సెస్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ఆయన ఎలా తీసుకుంటాడన్న దానికి సంబంధించింది అక్కడ విషయం. హరిరామ్ జోగి గారు చాలా క్లారిటీగా 2 విషయాలు చెప్పారు. సీఎంగా చంద్రబాబు గారే ఉండాలి ఫస్ట్ టైము. 2.5 సంవత్సరాల్లో. ఆయనతో పాటు సీఎంగా అంటే డిప్యూటీ సీఎం కాదు. సీఎంగా ఉండాలి అని చెప్పి కొన్ని కొత్త పదాలనైతే ఆయన జోడించారు. ఆయనకి తెలియనిదైతే కాదు. అంటే యాక్చువల్‌గా ఆయన చెప్పడం ఏంటంటే క్లియర్‌గా అంటే ఇప్పటి వరకు అసలు డిప్యూటీ సీఎం అన్నదే రాజ్యాంగంలో లేదు. అది కూడా పెట్టుకున్నారు. బట్ ఇలాగే సీఎం అంటే సీఎం పక్కన సీఎం స్థాయిలో సీఎంతో పాటు ఉండే వ్యక్తి
ప్లస్ అలాగే లా అండ్ ఆర్డర్ కావచ్చు, హోమ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయనకి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రబాబు గారు కూడా చాలా అనుభవమైనటువంటి ఉన్నటువంటి సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర ఎక్కువ సార్ అంటే ఈ 2.5 సంవత్సరాల్లో నేర్చుకుని 2.5 సంవత్సరాలు ఆయనకి ఇస్తే బాగుంటదనే ఉద్దేశం కూడా ఉంది. తెలీదండి. అది ఎలా జరిగిద్దనేది కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారం ఫాలో అవ్వాలి తప్ప మేమైతే ఏ స్టేట్మెంట్లు ఇవ్వలేము. మేము ప్రోటోకాల్‌లో ఉన్న వ్యక్తులం కాబట్టి. బట్ ఆ, ఏంటంటే ఇరు పార్టీల నుంచి అలాగే ఇరు సామాజిక వర్గాల నుంచి పైగా న్యూట్రల్‌గా ఉన్న ఓటర్ నుంచి 100% కూటమి వైపు ఓటు ఫ్లో అనేది జరగాలి అంటే మాత్రం 100% ఇలాంటి దానికి సంబంధించి కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే 2 పార్టీల అధ్యక్షులకి ఉంది. ఒక